అంటే అన్ని ఇప్పుడు మీరు చూస్తుంటారు, అంటే నార్మల్ అయితే మనం రీల్స్ చూస్తాం అన్న. ఇప్పుడు చూడండి గోల్కొండ జాతర కానీ, బల్కంపేట జాతర కానీ, సికింద్రాబాద్ జాతర కానీ చాలా పబ్లిక్ చిల్లర వస్తారు. కానీ మీ దగ్గర క్రౌడ్ అంత క్రౌడ్ వస్తుంది కదా అన్న, అట్లా ఏం లొల్లీలు పంచాయతీలు ఏముండే అన్న మీ దగ్గర? అట్లేముండదు బంటి. యాక్చువల్గా మా దగ్గర ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు మేము షార్ప్ 11 అంటే 11:15 క్లోజ్ చేస్తాం. పోలీసులే పరిశాన్ అవుతారు. ఏంటంటే కరెక్ట్ టైం అంటే టైం క్లోజ్ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర ఎంత యూత్ అయితే వస్తుందో అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ క్రౌడ్ కూడా అంతే వస్తుంది. సో వీళ్ళు ఇప్పుడు మామూలుగా 100-150 మెంబర్స్ దాకా ఉంటారు మా వాళ్ళే. ఎవరు బౌన్సర్స్ వీళ్ళు కాకుండా మా వాళ్ళు జస్ట్ వాలంటీర్స్, జస్ట్ మానిటర్ చేస్తూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఏ చిన్న మా దగ్గర అయితే డిస్టర్బెన్సెస్ అట్లా ఏం కావు. అంటే ఫ్యామిలీస్కి ఎక్కువ ఇంట్రెస్ట్, అరే రజనీకాంత్ అన్న దగ్గర పోవాలి. చిన్న పిల్లల పాపలు అంటే చిన్న పాపలు ఉంటారు కదా, వాళ్ళ కాడ నుంచి పెద్ద పెద్ద యూత్ ఆంటీ వాళ్ళ దాకా మీకు అంత ఫాలోయింగ్ ఉంది కదా అన్న. ఇప్పుడు యాక్చువల్గా ఫ్యామిలీ క్రౌడ్ బాగా గుర్తుపడుతుంది, అట్ ద సేమ్ టైం యూత్ గుర్తుపడుతుంది కదా. ఏడన గల్ల పోతే అగో పలారం బండి అన్న పోతుంది, రజనీకాంత్ అన్న పోతుంది అని పిల్లలు కూడా ఏడ రోడ్ పైన కలిసినా అన్నాడు ఒక్క నిమిషం ఆగు, నా ఫోటో తీసుకుంటా, ఒక్క నిమిషం ఆగు. పిల్లలు స్కూల్ పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఏడికైనా పోయినా ఏదైనా స్కూల్లో పోయినా అరే అన్నాడు తీస్తారు కదా, అన్నాడు అంటే అట్లా అందరు గుర్తుపడతారు ఇక మ్యాక్స్.